గాంధీ జయంతిన అక్రమ మద్యం అమ్మకాల ఘటనపై 6 టీవీలో ప్రసారమైన కథనానికి రాయచోటి ఎక్సైజ్ అధికారులు స్పీడ్గా స్పందించారు. బాధ్యులైన వెంకటరమణ, నాగమణి అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుండి 16 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తమ పరిధిలో ఎక్కడైనా ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న రాయచోటి ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ తో మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి జమాలుల్లు ఫేస్ టు ఫేస్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న డ్రై డేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు మద్యం దుకాణాలు బంద్గా ప్రకటించడంతో పాటు చికెన్ విక్రయాలు అండ్ మాంస విక్రయాలు కూడా బంద్ కావాల్సి ఉంది. ఈ యొక్క మద్యం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని షాపులు, అన్ని షాపులు బంద్ చేసినా కూడా సాయంత్రం వేళల్లో కొన్ని షాపులు అనేది మద్యం అనేది అక్రమంగా విక్రయిస్తూ అధిక ధరలకు అనేది విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపై నిన్న ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం పైన రాయచోటి ఎక్సైజ్ సిఏ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. నమస్తే సార్. నిన్న మనకు డ్రై డేగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా కొన్ని మద్యం దుకాణాల మీద దొంగచాటుగా అనేది బయట మద్యాన్ని అనేది విక్రయించడం జరిగింది, అనధికారికంగా విక్రయించడం జరిగింది, అధిక ధరలకు కూడా విక్రయించడం జరిగింది. దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న డ్రై డే సందర్భంగా అన్ని మా స్టేషన్ లిమిట్స్లో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో 18 షాపులు అన్నీ మేము ముందు రోజే సీల్ చేసాము. షాపులలో అయితే ఎవరు ఎక్కడ ఏమి మద్యం వాళ్ళ దగ్గర అమ్మడం లేదు. దానికోసం మేము అన్ని ప్లేసుల్లో తిరుగుతూ 2 టీములుగా చేరి అన్ని లిమిట్స్లో తిరిగినాము. దానికి నిన్న 2 ముద్దాయిల్లో 18 బాటలు కూడా సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎక్కడైతే అలాంటి షాపులు అమ్మడం కానీ అలాంటివి ఏమీ దొరకలేదు. దొరికినవి 2 బయట అనాథరేట్గా 2 దొరికినాయి. 2 దానికి కేసు నమోదు చేసాం. రాబో రోజుల్లో కూడా ఇలాంటి ఉండేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రాబో రోజుల్లో కూడా ఇలాంటి సమయంలో ఎక్కడ ఎవరు అమ్మకుండా ఉండేదానికోసము మా స్టాఫ్, మా సిబ్బందిని అందరినీ అలర్ట్గా చేసి మేము డిటిఎఫ్ స్క్వాడ్, ఎన్ఫోర్స్మెంట్ టీములు అన్నీ కలిపి అన్ని టీములు కూడా ఏర్పడి ప్రతి షాపుకు 24 గంటలు అక్కడనే ఉండేటట్టు తిరిగి ఆ సమయం ఎవరు ఏమో అమ్మకుండా ఉండాలని చెప్పి మేము 24 గంటలు తిరుగుతూ చేస్తున్నాం. రాబో రోజుల్లో ఇలాంటి మన ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, అలాగే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 కావచ్చు, ఇటువంటి రోజుల్లో అక్రమంగా మద్యాన్ని విక్రయించినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజతో అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జమాల్.